క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు మరియు నా తోటి దైవ సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. స్నేహితులారా, రిచర్డ్స్ రాబర్ట్స్ గారి పరిచర్యలలో పరిశుద్ధాత్మల గురించి, పరిశుద్ధాత్మ వరములు మరియు వాటి యొక్క పనితీరు గురించి, వారికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఆయన బోధించి వివరించిన అంశాలను మీకు తెలియచేయుటకు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి సంతోషిస్తున్నాను. పరిశుద్ధాత్మ వరములు 9. వాటిని 3 విభాగాలుగా చేయవచ్చు. మొదటి విభాగంలో ప్రత్యక్షతకు సంబంధించిన వరములు, రెండవది శక్తికి సంబంధించిన వరములు, మూడవది వాక్కు సంబంధించిన వరములు. సాధారణంగా వీటిని మాట్లాడే వరాలు, ప్రత్యక్షత వరాలు, సామాజిక వరాలు అని 3 విభాగాలుగా విభజించారు. ప్రత్యక్షత సంబంధిత వరములు వీటిలో 3 భాగాలు చేశారు. మొదటిగా బుద్ధివాక్యము, రెండవదిగా జ్ఞానవాక్యము, మూడవదిగా ఆత్మలను వివేచించే వరము. ఈ వరముల గురించి మొదటి భాగంలో వివరించడం జరిగింది. రిచర్డ్స్ రాబర్ట్స్ గారి పరిచర్యలో భాగంగా పరిశుద్ధాత్మ వరాలు మొదటి విభాగంలో ప్రత్యక్షత సంబంధించిన వరాలు, రెండవ విభాగము శక్తి సంబంధిత వరములు. ఇది రెండవ భాగంలో మనము వివరించడం జరుగుతుంది. శక్తి సంబంధిత వరముల విభాగంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము స్వస్థత వరములు, రెండవది అద్భుతాలు, మూడవది విశ్వాస వరము. శక్తి సంబంధిత వరముల విభాగంలో మొదటిగా స్వస్థత వరములు. ఇక్కడ గమనిస్తే వరములని చెప్పబడింది, అనగా బహువచనము. దైవిక స్వస్థత ముఖ్యంగా సువార్త సభలలో, ఆరాధనలలో, సంఘాలలో, సమావేశాలలో ప్రజలను దేవునికి దగ్గర చేస్తుంది. స్వస్థత వరము హృదయాన్ని మృదువు చేసే పరిశుద్ధాత్మ కార్యము. ఇది దేవుని వాక్యాన్ని వినడానికి ప్రజల హృదయాలను మృదువుగా చేస్తుంది. అద్భుత కార్యము సమస్యలను పరిష్కరిస్తుంది. స్వస్థత వరములను ఉపయోగించినప్పుడు అది మార్గాన్ని సిద్ధపరుస్తుంది. సువార్త సభల్లో నేను వాక్యాన్ని పంచుకోకముందే దేవుడు చేసే మొట్టమొదటి పనులలో స్వస్థత ఒకటి. ఒకానొక సభలో మెడపైన గడ్డ, కంతి ఉన్న ఒక మహిళ ఉంది. ప్రభువు నాతో ఇలా అన్నాడు, నేను చేయబోయే అనేక ఇతర అద్భుతాలను ఆమె పొందిన అద్భుతం ద్వారా మార్గమును సిద్ధపరుస్తున్నాను. స్వస్థత వరముల ద్వారా అదే కార్యము జరుగుతుంది. స్వస్థతలు చుట్టేనే నా జీవితం అంతా నడుస్తుంది. దేవుడు నన్ను ఆ విధంగా ఉపయోగించుకుంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఆయన నన్ను ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. శుభవార్త ఏమిటంటే ఆయన మిమ్మల్ని కూడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే మీరు ప్రజలపై చేయి వేసి స్వస్థత పొందేందుకు ఒకరి కోసము ఒకరు ప్రార్థించమని యాకోబు పత్రిక 5వ అధ్యాయం నుండి మీకు బోధిస్తున్నాను. ఒక వ్యక్తి కోసము ప్రార్థిస్తున్నప్పుడు నేను స్వస్థత పొందాను అని ఎంతమంది ప్రజలు తమ సాక్ష్యాన్ని ఇస్తారో గమనించండి. అది స్వస్థత వరం యొక్క కార్యము. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో స్వస్థత వరముల గురించి వ్రాయబడింది. అక్కడ శృంగారమనబడిన దేవాలయపు ద్వారమునొద్ద ఒక పుట్టుకుంటివాడు కనిపిస్తాడు. ఆ వ్యక్తిని తన జీవితం అంతా కొందరు మోసుకొని పోయి అక్కడ ఉంచేవారు. ఒకసారి పేతురు మరియు యోహాను దేవాలయానికి వెళ్తున్నారు. వారు వెళ్తుండగా ఆ వ్యక్తిని చూసి, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడువు అని అన్నారు. వారు అతని చేయి పట్టుకొని పైకి లేపారు. అతను స్వస్థత పొందాడు. అది స్వస్థత వరం యొక్క కార్యము. అది ఆ రోజు యెరూషలేము నగరంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రభువుకు విధేయత చూపకుండా ఎవరో మీకు వ్యతిరేకంగా పనిచేయుటకు అనుమతించవద్దు. దేవుని యందు నిలబడండి, సిగ్గుపడకండి, నిర్భయముగా దృఢంగా ఉండండి. ఎందుకంటే దేవుడు సింహాసనాసనుడై ఉన్నాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు.
దీనికి సంబంధించి ఒక ఆధునిక ఉదాహరణ ఇస్తాను. కొన్ని సంవత్సరాల క్రితము నేను లీడ్స్తో కలిసి నైజీరియాలోని జోస్లో క్రూసెడ్ నిర్వహిస్తున్నాను. ఇది నైజీరియా ఉత్తర ప్రాంతంలో ఉంది. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఆ మొదటి రాత్రి దాదాపు 15 నుండి 20 వేల మంది ప్రజలు అక్కడ వాక్యాన్ని వినడానికి, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. వికలాంగుల గురించి దేవుడు నాకు ఒక వాక్కు ఇచ్చాడు. ఎప్పుడు నడవని అబ్దుల్ అనే యువకుడు అక్కడ ఉన్నాడు. అతని వయస్సు దాదాపు 20 సంవత్సరాలు. అతని తల్లిదండ్రులు అతనిని ప్రతిరోజు ఒక ప్రదేశానికి తీసుకువెళ్తారు. అక్కడ అతను డబ్బు కోసం అడుక్కునేవాడు. అతన్ని జోస్ పట్టణపు బిచ్చగాడు అని పిలుస్తుండేవారు. అతను నాకు వ్యక్తిగతంగా తెలియదు, అతని కథ నాకు తెలియదు. కానీ నేను ఆ రాత్రి నా చేతిని చాచాను. స్వస్థత వరము పనిచేయడము మొదలయ్యింది. ఆ యువకుడు స్వస్థత పొందాడు. అతను వేదిక పైకి వచ్చాడు. ఎవరో తీసుకొచ్చారు. అతను నడుస్తున్నాడు మరియు దూకుతున్నాడు. అతను నాకు తెలియదు, అతని గురించి నాకు ఏమీ తెలియదు. కానీ ప్రజలందరూ అతన్ని గుర్తించారు. అబ్దుల్ ఎవరో తెలియని వారిలో లీడ్స్తో పాటు బహుశా నేను మాత్రమే అక్కడ ఉన్నాము. అతడు పరిగెత్తుతూ గంతులేస్తున్నాడు. అతడు తన జీవితమును ఈ విధమైన కోణంలో నుండి ఎప్పుడూ చూడలేదు కాబట్టి బాగా గంతులేస్తున్నాడు. స్వస్థతకు ముందు అతను కోకాకోలా డబ్బాలను తీసుకొని వాటిని సగానికి కట్ చేసి లోపల తన పిడికిలిని ఉంచి నేల మీద పాకేవాడు. అతడు కదలగలిగే ఏకైక మార్గము అదే. ఇప్పుడు అతడు నిలబడి ఉన్నాడు, దూకుతున్నాడు, నడుస్తున్నాడు. అక్కడ మీడియా వారు కథనాన్ని తీసుకొని వార్తాపత్రికలో వ్రాయడానికి చూస్తున్నారు. కాబట్టి నేను ఆ యువకుడిని ఇంటర్వ్యూ చేయడానికి వారిని వేదికపైకి ఆహ్వానించాను. అక్కడ నన్ను వెక్కిరించేందుకు యూనివర్సిటీ ఆఫ్ జోస్ నుండి ప్రొఫెసర్ ఒకరు వచ్చారు. నేను బోధిస్తున్నప్పుడు అతని చేతులు ముడుచుకొని నిలబడి ఉన్నాడు. అతను ఎవరో నాకు తెలియదు. అతను ప్రొఫెసర్ అని కూడా నాకు తెలియదు. ఆ యువకుడు స్వస్థత పొందడము చూసినప్పుడు అది అతని జీవితాన్ని తాకింది. అక్కడ నిలబడి ఆ అద్భుతాన్ని చూస్తూ తన జీవితాన్ని ప్రభువైన యేసుకు అప్పగించాడు. మరుసటి రోజు ఉదయం వార్తాపత్రికలో ఈ యువకుడి స్వస్థత గురించి మొదటి పేజీలో కథనాన్ని ప్రసారం చేశారు. అది ఊరంతా తెలిసింది. మరుసటి రాత్రి దేవుని వాక్యాన్ని వినడానికి 1,00,000 మంది కంటే ఎక్కువ మంది వచ్చారు. 25,000 మంది ముస్లింలు స్వస్థత వరము యొక్క పని ద్వారా ఒకే రాత్రిలో క్రీస్తుకు తమ హృదయాన్ని ఇచ్చారు. మన సభలలో దేవుని అద్భుత శక్తిని ద్వారా కలిగే స్వస్థత మనము ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. ప్రసంగించు, బోధించు, స్వస్థపరచు అని యేసు అన్నాడు. మేము స్వస్థపరిచే వారమని నా ఉద్దేశము కాదు, కానీ స్వస్థపరిచే వానితో సంబంధము కలిగి ఉన్నాము. ప్రసంగించడము, బోధించడము, స్వస్థపరచడము ఇది సంపూర్ణ సువార్త. స్వస్థత ప్రసంగము లేదా బోధ లేకుండా సంపూర్ణ సువార్త లేదు. శక్తి సంబంధిత వరముల విభాగంలో 2వ భాగము అద్భుతాలు. అద్భుతాలు అనేవి పరిశుద్ధాత్మ జోక్యము ద్వారా అసాధారణంగా జరిగే కార్యాలు. ఆయన అసాధారణ జోక్యము ద్వారా పరిస్థితులు మారుతాయి. ఉదాహరణలు నిర్గమకాండము 7 నుంచి 10 అధ్యాయాలలో మనము మోసే చేసిన 10 తెగుళ్లను కనుగొంటాము. నిర్గమకాండము 17వ అధ్యాయంలో బండ నుండి నీరు రావడం అద్భుతాలు చేసే కార్యము. నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం ఈడిపోవడము అది అద్భుతాలు చేసే కార్యము. యెహోషువ 10వ అధ్యాయంలో సూర్యుడిని నిశ్చలంగా ఉండమని చెప్పడము అది అలా ఉండడము కూడా అద్భుతాలు చేసే కార్యము. దేవుడు తన అద్భుతాలు చేసే పనిని ఆపలేదు. శక్తి సంబంధిత వరముల విభాగంలో 3వ భాగముగా విశ్వాస వరము. నాకు గుర్తుకు వచ్చే 2 అత్యుత్తమ ఉదాహరణలు దానియేలు మరియు షెడ్రకు, మేషకు, అబేద్నెగో జీవితాల్లో జరిగిన సంఘటనలు. మిమ్మల్ని సింహాల గుహలోకి విసిరివేయబడపోతున్నప్పుడు మీలో విశ్వాస వరం యొక్క పని చాలా ముఖ్యం. ఆకలితో ఉన్న సింహాల గల చిన్న గుహలోకి దానియేలు విసిరినప్పుడు ఏమి జరిగిందో మీకు తెలుసు. అతడు వాటికి ఆహారం అవుతాడు.
ఇక్కడ దానియేలు విశ్వాసము కొత్త స్థాయికి చేరుకోవడం చూస్తాము. దానియేలు 6వ అధ్యాయము. విశ్వాస వరము. అకారణంగా మన విశ్వాసము నిర్జీవంగా మారినప్పుడు, విజయాన్ని చూడలేమని అనిపించినప్పుడు విశ్వాస వరము పనిచేస్తుంది అని మా నాన్న నాకు నేర్పించాడు. ఇది మనలో విశ్వాసము వృద్ధి పొందడానికి సహాయపడుతుంది. అకస్మాత్తుగా మీరు కొత్త స్థాయికి ఎదుగుతారు. ఇది విశ్వాస వరం యొక్క పని. షడ్రకు, మెషకు, అబేద్నెగో ఇలా అన్నారు, మేము అగ్నిలో కాలిపోవచ్చు, కానీ మేము నీ దేవునికి నమస్కరించము. నెబుకద్నెజరు వారిని అగ్నిగుండములోనికి విసిరినప్పుడు విశ్వాస వరం యొక్క పని ప్రారంభమైంది. వారి తలపై ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు, వారి దుస్తులు కాలిపోలేదు. నెబుకద్నెజరు కూడా ఈ యువకులను విడిపించినది దేవుడే అన్నాడు. దానియేలు 3వ అధ్యాయము. ఇది విశ్వాస వరము యొక్క కార్యము. మీ స్వంత శక్తితో మీరు కొంత దూరం మాత్రమే వెళ్ళగలిగినప్పుడు విశ్వాస వరము విశ్వాస జీవితంలోకి ప్రవహిస్తుంది. అప్పుడు దేవుడు ఆ పరిస్థితిలోకి అడుగు పెడతాడు. అలాంటివి అనుభవించినప్పుడు నేను నమ్మలేకపోయాను, కానీ ఇప్పుడు నేను నమ్మగలుగుతున్నాను అని మీరు అకస్మాత్తుగా చెప్తారు. అది విశ్వాస వరము యొక్క పని. ఇది మనందరిలో పనిచేస్తుంది. చాలాసార్లు అది ఏమిటో, అది ఎందుకో అలా జరుగుతుందో మనకి తెలియదు. కానీ మీరు దేవునితో, దేవా ఇది ఏమిటి, నేను దీనితో ఏమి చేయాలని కోరుకుంటున్నావు అని అడగాలి. పరిశుద్ధాత్మ వరములలో 3వ విభాగంగా వాక్కు సంబంధిత వరములు. వాక్కు సంబంధిత వరములలో మొదటిగా ప్రవచన వరము, రెండోదిగా భాషల వరము, మూడోదిగా భాషలకు అర్థము చెప్పు వరము. ప్రవచన వరము. వాక్కు సంబంధిత వరములలో మొదటిది ప్రవచన వరము. దేవుడు చెప్పేది వినడము మరియు దానిని ప్రకటించడమే ప్రవచన వరము. ప్రవచనము క్షేమము కొరకు, ఆదరణ కొరకు ఇవ్వబడుతుంది. ప్రవచనము అక్షరాల మార్గాన్ని సూచిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితము నేను ఒక జాతీయ కార్యక్రమానికి అతిథిగా వెళ్ళాను. కార్యక్రమంలో ఒక మహిళ నాకు పరిచయం చేయబడింది. ఆ రోజుల్లో కొన్ని అబద్ధాల వల్ల నేను ఆమెను ఇష్టపడలేదు. ఆమె దిగి వచ్చి నా పక్కన కూర్చుంది. ఆమెని ఇంటర్వ్యూ చేశారు. నన్ను అప్పటికే ఇంటర్వ్యూ చేశారు, కానీ నేను ఇంకా అక్కడే కూర్చున్నాను. కార్యక్రమం ముగిసే సమయానికి హోస్ట్ నన్ను ప్రార్థన చేయమని అడిగారు. ఆ తర్వాత ఆమెను ప్రార్థన చేయమని అడిగారు. నేను ప్రార్థించాను. తర్వాత ఆమె ప్రార్థన చేయడము మొదలుపెట్టినప్పుడు ప్రవచించడం ప్రారంభించింది. ఆమె నా గురించి ప్రవచించడం ప్రారంభించింది. ఆమె నాతో, దేవుడు నీ మొర ఆలకించాడు, స్వస్థత పరిచర్య గురించిన నీ కోరికను ఆయన విన్నాడు, ఆయన మీకు స్వస్థపరిచే పరిచర్యను ఇస్తున్నాడు, అది మీ నాన్నగారి పరిచర్యకు భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి మీ తండ్రి ప్రజలపై చేతులుంచేవాడు, కానీ నేను నీకు జ్ఞానవాక్కు పరిచర్యను ఇస్తాను. జ్ఞానవాక్కు పరిచర్య అంటే ఏమిటో నాకు తెలియదు. ఆమె, నువ్వు మాట్లాడుతావు, ప్రజలు స్వస్థత పొందుతారు అని చెప్పింది. కొన్ని అబద్ధాల కారణంగా నేను ఆమె గురించి ఏమి ఆలోచించానో దానిని బట్టి సిగ్గుపడ్డాను. కార్యక్రమం ముగియగానే, మేడం, నేను మీకు క్షమాపణ చెప్పాలి అని అన్నాను. ఆమె ఎందుకు అన్నది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, కానీ నేను తప్పు చేశానని దేవుడు నాకు చూపించాడు. మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను. ఆ తర్వాత ఆమె, లీడ్స్ మరియు నేను చాలా సంవత్సరాలు గొప్ప స్నేహితులుగా ఉన్నాము. ఆ ప్రవచన వాక్యము జీవితంలోకి వచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రవచన వరము విషయంలో కొంత అపార్థం జరుగుతుందని నేను కూడా ఒప్పుకుంటున్నాను. పసిపిల్లలను స్నానము చేయించి ఆ నీటితో పాటు బిడ్డను బయటికి విసిరివేయము కదా. నకిలీ విషయాల దృష్టి సారించడం ద్వారా అసలైన విషయాలను చూడడము మిస్ అవ్వకండి. దేశంలో ఇప్పటికీ నిజమైన ప్రవక్తలు ఉన్నారు. నిజమైన ప్రవక్తల పట్ల శ్రద్ధ వహించండి.
వారిని బట్టి దేవునికి స్తోత్రము. భాషల వరము మరియు భాషలకు అర్థము చెప్పు వరము. చివరగా నేను కలిపి చూచే చివరి 2 వరములు, అవి భాషల వరము మరియు భాషలకు అర్థము చెప్పు వరము. తప్పుగా అర్థం చేసుకున్న 2 వరాలను ఏవైనా ఉన్నాయంటే అవి కేవలము ఈ 2 ఆత్మవరాలే. ఈ 2 ఆత్మవరములు సాధారణంగా బహిరంగ సభలలో ఏకకాలంలో కనబడతాయి. అందుకే ఈ రెండింటిని కలిపి చూడాలి. అవి మీ దైనందిన భక్తి ప్రార్థనలో ఉపయోగించే భాషకు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో భాషల విషయంలో నేటి సంఘములో చాలా వివాదం నెలకొని ఉంది. అపోస్తుడైన పౌలు, నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, 1 కొరింథీ 14:15 అని చెప్పాడు. దాని ప్రకారము తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్న ప్రతి విశ్వాసి అనుదినము చేసే ప్రార్థనలకు మరియు భాషల వరము, భాషలకు అర్థము చెప్పు వరము యొక్క సార్వభౌమ ప్రత్యక్షతకు మధ్య తేడా ఉందన్న సంగతి నేటి చాలామంది క్రైస్తవులకు తెలియదు. పెంతెకోస్తు తెగవారు తాము ఏమి మాట్లాడుతున్నారో తమకు అర్థం కాకుండానే చాలా విషయాలు బయటకు మాట్లాడేస్తున్నారు. వారు, నీవు పరిశుద్ధాత్మ అను వరము ఎప్పుడు పొందుకున్నావు అంటారు. సరే, నేను ఎప్పుడు పొందుకున్నానో చెప్తాను. నేను రక్షింపబడినప్పుడు మీరు కూడా అంతే. ఎందుకంటే మీరు తిరిగి జన్మించిన రోజున పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చి మీరు దేవుని బిడ్డ అని మీ ఆత్మతో సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడే నీకు పరిశుద్ధాత్మ లభించింది. ఆయన మీలో ఉన్నాడు. ఆయన కూడా మాట్లాడతాడు. ఆయన మీ ద్వారా మాట్లాడతాడు. రోమా 8వ అధ్యాయంలో ఆయన చేయు కార్యముల గురించి లేఖనము స్పష్టంగా చెబుతుంది. ఆయన వారానికి 7 రోజులు, రోజుకు 24 గంటలు తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన ప్రార్థిస్తున్నాడు. మనము ఆయన ప్రార్థనతో జత కలిసి మన ఇష్టరీతిలో భాషలతో ప్రార్థించవచ్చు. అలా చేయడము భాషల వరము లేదా భాషలకు అర్థము చెప్పే వరము కాదని అర్థం చేసుకోవాలి. ఆ 2 సార్వభౌమత్వం కలిగినవి. అది దేవుని నుండి మాత్రమే అనుగ్రహించబడతాయి. నేను సువార్త పరిచర్యలో ఉన్నాను. మీలో కూడా చాలామంది సువార్త పరిచర్యలో పాల్గొని ఉన్నారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అటువంటి పరిచర్య సమయంలో ఎవరైనా ఒకరు లేచి సాధారణంగా ప్రసంగించే సందేశమును ఒక భాషలో వినిపిస్తున్నారు అని చెప్తారు. మరి ఒకరు ప్రక్కన నిలబడి ఆ భాషకు అర్థ వివరణ ఇస్తారు. దానిని సరైన రీతిలో అన్వయించినప్పుడు అది భాషల వరము మరియు భాషల అర్థ వివరణ వరము యొక్క నిజమైన పని. ఈ మధ్యకాలంలో మా సంఘారాధనలో అటువంటిది ఒక సంఘటన జరిగింది. నేను నైజర్లోని క్రూసెడ్ కోసము ఆఫ్రికాకు వెళ్ళే ముందు లూసియానాలో పరిచర్య చేస్తున్న ఒక వ్యక్తి, అతని భార్య నా కోసము ప్రార్థన చేయడానికి తుల్సాకు వచ్చినప్పుడు ఇది జరిగింది. ఆ సమయంలో భాషల వరము మరియు భాషల వివరణ యొక్క వరము సంబంధించి ఒక గొప్ప అద్భుత కార్యము జరిగింది. అది సార్వభౌమ అధికారము కలిగిన సంఘటన. భాషల వరము లేదా భాషలకు అర్థము చెప్పు వరం అనేది ఇలా పనిచేయాలని ఎవరు నిర్ణయించలేరు. ఎందుకంటే అది దేవుని చిత్త ప్రకారము ప్రత్యక్షపరచబడుతుంది. అయితే తిరిగి జన్మించిన అనుభవము కలిగిన మనమందరము అనగా ప్రతి విశ్వాసి భాషలలో ప్రార్థించవచ్చు. పౌలు ఇలా అన్నాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో ప్రార్థిస్తున్నాను. 1 కొరింథీ 14 ఇక్కడ పౌలు తన రోజువారీ ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. అలా మీరు ప్రార్థన చేసేటప్పుడు మధ్యలో ఆగి ప్రార్థన చేయడం ప్రారంభించవచ్చు. అప్పుడు దేవుడు మీకు అవగాహన ఇవ్వడం ప్రారంభిస్తాడు. ప్రతి ఒక్కరికి అనగా తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసికి భాషల్లో ప్రార్థించే హక్కు ఉంది. కొందరు పరిశుద్ధాత్మను తమ ద్వారా మాట్లాడనివ్వకూడదని నిర్ణయించుకొని ఉండవచ్చు. భాషల్లో మాట్లాడకుండా తామే ఆటంకపరచుకొనవచ్చు.
నేను వాటిని చాలాసార్లు నా జీవితంలో వ్యక్తమవ్వడం చూశాను మరియు వాటిని ఇంకా చాలా చూడాలని ఆశిస్తున్నాను. కొన్నిసార్లు నేను ఆరాధనలో ఉన్నప్పుడు అవి వ్యక్తమవుతాయి, కొన్నిసార్లు అవి వ్యక్తము కావు. కొన్నిసార్లు సంఘమంతా భాషలలో పాడటము మరియు భాషలలో సృజించడం చేస్తుంటారు, కానీ అది భాషల వరముతో జరుగుతున్న కార్యము కాదు. మనము వాటి వ్యత్యాసము తెలుసుకోవాలి. మీరు కొన్నిసార్లు చెడు బోధలను బోధించే వారిని కలిసినప్పుడు మీరు వాటి విషయంలో వారికి సహాయం చేయగలరు లేదా వారిని సరిదిద్దగలరు. దేవుడు ఈ వరములను మీలాంటి మరియు నాలాంటి ప్రజల ద్వారా వ్యక్తపరుస్తాడు. మీకు అర్థం కానిదేదైనా మీ హృదయంలోకి లేదా మీ మనసులోకి వచ్చినప్పుడు, ప్రభువా, మీరు నాతో ఏమి చెప్పాలనుకుంటున్నారు మరియు దాని గురించి నేను ఏమి చేయాలని నీవు కోరుకుంటున్నావు, నేను మీకు విధేయత చూపుతాను అని చెప్పడం ప్రారంభించండి. అలా చేసినప్పుడు దేవుడు మీ ద్వారా మరింత ఎక్కువగా బయలుపరచడము ప్రారంభించడము మీరు చూస్తారు. ఆయన మిమ్మల్ని నమ్మినప్పుడు ఆయన మిమ్మల్ని తప్పక వాడుకుంటాడు. మీరు అంగీకరిస్తే ఒకసారి ఆమెన్ చెప్తారా? తండ్రి, మీరు ప్రజల జీవితాలలో పనిచేస్తున్నందుకు మీకు స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తున్నాను. మీరు మారనందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాను. బైబిల్ కాలంలో చేసినదే ఈ రోజుల్లో కూడా మీరు చేస్తున్నారు. ధన్యవాదాలు ప్రభు. ప్రపంచము చీకటిగా మారుతున్న కొద్దీ మాలో మీరు ప్రకాశవంతంగా ఉన్నారు. విశ్వాసుల జీవితాలలో ఆత్మవరముల యొక్క పని కొరకు ధన్యవాదాలు స్వామి. ప్రభు, మేము మా హృదయాలు తెరుస్తున్నాము. ప్రభు, ఈరోజు మేము నీ వైపు చేతులు చాచి ప్రార్థిస్తున్నాము. తండ్రి, మానవ ప్రవేశం ద్వారా కాక నీ వాక్యము ద్వారా రూఢిపరచబడిన నిజమైన ఆత్మవరముల కొరకు మేము మా హృదయాలను తెరుచుచున్నాము. ధన్యవాదాలు తండ్రి. నేను నా జీవితాన్ని తెరుస్తున్నాను, నన్ను వాడుకో. యేసు నామము యొక్క అధికారంలో నేను మరొకరికి ఆశీర్వదకరంగా ఉండేలా నా ద్వారా మాట్లాడండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా.